బీరకాయ ఉందా మీ ఇంటికాడ? మరి బీరత్తురాలు ఏమని అడిగా? ఇంకా పుదీనా ఎంత ప్రాపగేట్ అవుతుంది తెలుసా? బీర ఎలా వస్తుందో తెలుసా? పుదీనా మనకి ప్లాంట్స్ అనేది కొన్ని ఎలా వస్తాయి అనేది మీకు అందరికి అవగాహన ఉండదు కదా. కొన్ని సీడ్స్ ద్వారా ప్రాపగేట్ అవుతాయి, కొన్ని ఏమో చిన్న స్టెమ్ పెడితే వచ్చేస్తాయి, కొన్ని ఏమో ఇలాంటివి క్యాక్టస్ స్టైల్ ఉన్నాయి అనుకోండి. ఇది ఉన్నాయి చిన్నవి చిన్న చిన్న స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇలా కట్ చేసి మనం ఇసుకలో పెట్టేస్తేనే రూట్స్ వచ్చేస్తాయి. 1 month 2 months అయ్యేటప్పటికి ఇంత ప్లాంట్ అవుతుంది అనమాట. ఇది కూడా అంతే. ఇది స్నేక్ ప్లాంట్, మదర్ ఇల్లా స్టంగ్ అని కూడా అంటారు. ఇది ఆక్సిజన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. వీక్లీ వన్స్ పోస్తే చాలు వాటర్. నైట్ ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి కదా, 1 hour 2 hours ఏ ప్లాంట్ అయినా సరే కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తాయి. ఈ ప్లాంట్ 24 hours ఆక్సిజన్ నే రిలీజ్ చేస్తాయి. ఇది అవుట్డోర్ లో పెంచుకోవచ్చు, ఇండోర్ లో పెంచుకోవచ్చు. ఒక్కోసారి ఇప్పుడు మనకి సఫకేషన్ గా ఉంటది కదా సమ్మర్ లో గదుల్లో, అలాంటప్పుడు మనం ఈ ప్లాంట్స్ ని 5 పెట్టుకున్నాం అనుకో, ఒక మనిషికి రిలీజ్ అయ్యే కావాల్సిన ఆక్సిజన్ ని 5 ప్లాంట్స్ రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇది కూడా మన ఇప్పుడు మనం ఈ ఆకు ఇసుకలో పెట్టామనుకోండి, 4 months 5 months అయితే చిన్న చిన్న ప్లాంట్స్ వచ్చేసి ప్రాపగేట్ అయ్యి 6 months కల్లా అంత ప్లాంట్ అవుతుంది అనమాట. ఇది కూడా అంతే. ఈ స్టెమ్ ఇలా కట్ చేసేసి మనం ప్రాపగేట్ చేస్తే, నేను ఇది పెట్టి 4 months అయింది, కింద నుంచి పిలకొస్తుంది జడ్ ఇది చూసారా, చిన్న కింద నుంచి పిలకొస్తుంది. దీన్ని కొమ్మ ద్వారా ప్రాపగేట్ చేయొచ్చు. ఇది కూడా అంతే. ఇది పెన్సిల్ క్యాక్టస్. ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి చిన్న ముక్క పెడితే చాలు ప్రాపగేట్ అయ్యి ఇంత పెద్ద ప్లాంట్ అవుతుంది అన్నమాట. దాని వల్ల ఉపయోగం స్టెమ్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది. ఇది పులిపుర్లు ఉన్నాయి కదా, పులిపుర్లు అంటే తెలుసా? వాట్స్ అంటారు ఇంగ్లీష్ లో. వాటికి చిన్న చిన్న బ్లాక్ వస్తాయి కదా, వాటికి ఇది కట్ చేయగానే ఇదిగో ఇలా కట్ చేస్తే మిల్క్ వస్తుంది. అవి రాస్తే అది ఉడిపోతుంది. ఇది మనం ఇలా ఇసుకలో పెట్టేస్తేనే దీని ద్వారా స్టెమ్స్ వచ్చేస్తాయి, మన కొత్త మొక్కలు అనేది పుడతాయి. ఈ చెట్టు ఏంటో తెలుసా? ఇది ఎలా వస్తుంది? కింద నుంచి రూట్స్ ఉంటాయి కదా, ఆ రూట్స్ మనకి పైకి ఎక్స్పోజ్ అయ్యి ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది మదర్ ప్లాంట్. ఇవి దాని చుట్టూ రూట్స్ నుంచి ఫామ్ అయిన బేబీ ప్లాంట్స్. ఇది అలా రూట్స్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది. ఇదేంటి తెలుసా? కదా, దీన్ని ఇది ఇవి పిలకలు వచ్చినాయి కదా షూట్స్, వీటిని షూట్స్ అంటారు. వీటిని మనం ఇలా కొంచెం కట్ చేసి పెట్టేస్తే మనకి మొక్క వచ్చేస్తుంది. కింద రూట్స్ కి దుంప ఫామ్ అవుతుంది. మనం దీన్ని దుంప ద్వారానే ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు దీని ద్వారా వస్తుంది కదా బొమ్మ, దానికి ఇంత రూట్ ఫామ్ అయినా మళ్ళీ అది వేరే చోట 4 ముక్కలు చేసి కణుకులుగా చేసి పెట్టుకున్నా కూడా మనకి అది ప్రాపగేట్ అవుతుంది అన్నమాట. చిలకడ దుంప ఎలా ప్రాపగేట్ అయింది? సీడ్స్ ద్వారా కదా, దుంప ద్వారా ప్రాపగేట్ అవుతుంది. ఇది రణపాల. ఇది ఆకు ద్వారా ప్రాపగేట్ అవుతుంది. ఇది ఆకుని మనం ఇలా కింద మట్టిలో పెట్టేసి కొంచెం కప్పేసేస్తే ఇవి ఇక్కడ నాట్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న నాట్స్, అవి అలా ప్రాపగేట్. మీరందరూ బాగా మొక్కలు పెంచండి సరేనా? ఇది కూడా క్యాక్టస్. ఇది ఒక రకం క్యాక్టస్, దీనికి ముళ్ళు ఉండవు. ఇది కూడా అంతే. నేను ఇక్కడ ఉంది కదా చిన్నది, అంత చిన్నది తెచ్చి పెట్టాను 6 months ఏదో. ఇదిగో ఇది నేను తెచ్చి పెట్టిన చిన్న కొమ్మ. ఇవి ఎన్ని వచ్చినాయో చూడండి. మళ్ళీ అవి కట్ చేసి మనం వేరే పాట్లో పెట్టుకుంటే మళ్ళీ ప్రాపగేట్ అవుతాయి. మీరందరూ బాగా గార్డెనింగ్ చేసి, ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పానంటే, మీరు స్కూల్కి వెళ్తారు కదా, బిజీగా ఉంటారు. ఆ ఫ్రూట్స్, ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ ఇవన్నీ పెంచాలంటే మీకు కష్టం కదా, రోజు మొక్కలు పోయాలంటే. అందుకని ఇలాంటివన్నీ పెంచుకున్నారనుకోండి, వీక్లీ వన్స్ పోసినా చాలు వీటన్ని
ఓకేనా. చిన్న చిన్న పార్ట్స్ లో కూడా చిన్న చిన్న పార్ట్స్ లో పెంచుకోవచ్చు. ఇప్పుడు ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అనుకోండి, వాళ్ళకి మట్టి ఎక్కువ కావాలి, ప్లేస్ ఎక్కువ కావాలి. ఇవి అనుకోండి చిన్న చిన్న ప్లేసెస్ లోనే, ఇంత చిన్న పాట్ లోనే, ఇది చూడండి అసలు ఎంత పాటు, చిన్న దానిలోనే ఇంకా బాగా పెరుగుతుంది. నేను ఇది పెట్టి 20 days అయింది. చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. అలా చిన్న చిన్న పార్ట్స్ లో ఏంటంటే మనం మొక్కల్ని బాగా పెంచుకోవచ్చు. ఓకేనా. క్లాస్ ఇచ్చేయను కదా. నాకు ఫొటోస్ వీడియోస్ మీరందరూ ఫొటోస్ వీడియోస్ నాకు పెట్టండి. మీకు ఏది సీడ్స్ కావాలన్నా, ప్లాంట్స్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. మీరు మీ ఫ్రెండ్స్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు బాగా పెంచండి. ఓకేనా. పెంచితేనే మళ్ళీ వాళ్ళకి ఇలా ఇస్తా, నిజంగా ఇస్తా. బాగుంది కదా, క్యూట్ గా మీలాగానే ఉంది కదా. పుదీనా ఇది బల్బు ద్వారా ప్రాపగేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇది పెట్టామనుకోండి, వానాకాలంలో పూలు వస్తాయి. మళ్ళీ సమ్మర్ కి బాగా పెరిగి పక్క నుంచి పిలక వస్తుంది చూడండి. మళ్ళీ ఇలా చిన్న చిన్న బల్బ్స్ వస్తాయి. కనకాంబరం బల్బు ఇవన్నీ పెట్టి జేడ్ ఇది కూడా పెన్ ద్వారానే ప్రాపగేట్. ఓకేనా. పిల్లలకి ఎక్కువ చెప్తుంటారు మొక్కలు ఉండండి. అది ఇడుగులు కూడా తెలుసా, తినచ్చు కూడా తెలుసా. ఏవి మధ్యలో కదా. ఆ పాలు రాకుండా ఏంటంటే మనం ఇలా మట్టి తీసుకుని ఇలా పెట్టామనుకోండి, పాలు కారడం అనేది ఆగిపోతుంది.